కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగానైతే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విలవిల్లాడిందో సేమ్ టు సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13వ ఓవర్లో రోహిత్ శర్మను అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టిన వాండర్సే ఆ తరువాత విరాట్ కోహ్లీ, శివం దూబేలను వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. జెఫ్రీ ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. 6 వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వాండర్సే 10 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎవరి వాండర్సే అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. భారత్తో 3 వన్డేల సిరీస్ కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనూహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే ఎప్పుడో 9 ఏళ్ల క్రితమే 2015లో న్యూజిలాండ్ పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్ లో వాండర్సే కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తరువాత వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు ఇతను ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్ ఏ క్రికెట్లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్ల లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా 37 మ్యాచ్ల్లో శ్రీలంక తరపున ఆడాడు. ఇందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వాండర్సే తన కెరీర్లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. వార్షిక కాంట్రాక్టు ఫీజులో శ్రీలంక క్రికెట్ 20% జరిమానా కూడా విధించింది.